ఇక్కడ ఫ్రైడే మార్కెట్ అని ఒక మార్కెట్ ఉంటుందన్నమాట. అన్నీ తక్కువ రేట్లకే దొరుకుతాయి. సో, మా అమ్మని రానన్నా సరే నేను బలవంతంగా తీసుకొని అయితే వెళ్ళిపోయాం. ఇదే ఆ మార్కెట్ అనమాట. తిరిగిన చోట తిరగకుండా తిరిగి తిరిగి ఏం కొనకుండా చూసుకొని వచ్చేయడానికి మాత్రమే బావుంటది. ఎందుకంటే అన్నీ తక్కువలోనే అనిపిస్తాయి. కానీ మన దగ్గర డబ్బులే ఉండవు. ప్రతీదీ కొనాలనిపిస్తది. కానీ డబ్బులు ఉండవు. సో, చూడ్డానికి ఫ్రీయే కదా అని అన్నీ చూసాం. మా అమ్మ ఈ గంట ఒకటి తీసుకుంది. దాని తర్వాత నేను కొనుక్కుందామని ఎళ్ళాను అంతే. నేను కొనుక్కున్న దానికన్నా తీసుకున్న బిల్లే ఎక్కువైంది. ఇవన్నీ చూసేసాను. కానీ ఏమీ కొనలేదు. ఎందుకంటే చూడ్డానికి కళ్ళొస్తాయి కానీ ఇవ్వడానికి డబ్బులు రావు కాబట్టి. అవి తిప్పి తిప్పి చూసి చూసి వాడు కూడా విసుగొచ్చేసి వెళ్ళిపో అమ్మ ఇక్కడి నుంచి అన్నాడు. దాని తర్వాత ఇవన్నా కొందామని వచ్చాం. మా అమ్మ బేరం ఆడి వాడి ఆ షాపోడికి కూడా విసుగొస్తుంది. అన్నీ చవక చవక. అయ్య బాబోయ్! నేను ఇక్కడ ఒకటైతే షాక్ అయ్యాను. పప్పుల్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది.